Look at those boys down there, those vagabonds who seen Paul casting out devils. They said, we can do the same thing. Some priest's sons. పౌలు దయ్యాల వెలుగొడుతున్నప్పుడు చూచిన ఆ దేశ దిమ్మరులైన కుర్రవాళ్లను చూడు, వారొక పూజారి కుమారులు. వారు అన్నారు, మేము అదే చేయగలము. So they go out and said, we can cast out devils. Acts 19. కాబట్టి వారు వెళ్లి చెప్పారు, మేము దయ్యాలను వెళ్లగొట్టగలము. అపోస్తుల కార్యములు 19. They went out to a man who had epileptic fits and said, we adjure you by Jesus, come out of him. The devil said, now, in the name of Jesus, who Paul preaches. మూర్ఛల జబ్బు ఉన్న ఒక మనిషి యొద్దకు వెళ్లిపోయి, యేసు ద్వారా ఆజ్ఞాపిస్తున్నాం, మేము అతని నుండి బయటికి రా, పౌలు బోధ చేయ యేసు నామమున. The devil said, now, I know Jesus and I know Paul, but who are you? దయ్యం చెప్పింది, యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, అయితే నీవెవరు? You know what happened? Jumped on the man, tore their clothes, and they had the fits themselves, and run out into the street. ఏమి జరిగిందో తెలుసా? వారి పైన పడి వారి బట్టలు చింపివేసినది. వారే మూర్ఛగలిగిన వారై వీధిలో నుండి పరిగెత్తారు. Them same demons live today. So there is a lot of fanaticism. This is the church this evening. అదే దెయ్యాలు ఈరోజు ఉన్నవి. కాబట్టి ఎంతో స్వంత మతం, వెర్రి భక్తి ఈరోజు ఉన్నది. ఇది సంఘం. ఈ సాయంత్రం There's a lot of fanaticism in the lands today called divine healing that ought to be shut up. దైవిక స్వస్థత పేరుతో ఈరోజు దేశంలో ఎంతో వెర్రి భక్తి, మూఢభక్తి ఉన్నది. అది మూసివేయబడవలసి ఉన్నది. That's what brings reproach upon the real cause. నిజమైన కారణానికి అది అపకీర్తి తెస్తున్నది. That's why you have such a hard struggle. There's a lot of stuff called religion today that ought to be shut up. Nothing but cults. That's what makes the true church of God have such a hard struggle with it. ఆ కారణము చేతనే నీకంత కఠినమైన పోరాటం ఉంటున్నది. ఈ రోజు మతం పేరిట ఎంతో చెత్త ఉన్నది. అది మూసివేయబడవలసి ఉన్నది. అవి మూఢభక్తి తప్ప మరొకటేమీ కాదు. దానివల్లనే నిజమైన దేవుని సంఘానికి పోరాటమున్నది. But we're America. That's the way to be. అయితే మనం అమెరికా. చూశారా, అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. God says the wheat and creepers and briars grow together. Don't try to pluck them up. Let them grow together. But by their fruits you know them. దేవుడు చెప్పాడు, గోధుమలు, నాచుమొక్కలు, గచ్చతీగలు కలిసి ఎదుగనీయుడి. వాటిని పెరికివేయుటకు ప్రయత్నము చేయవద్దు. వాటిని కలిసి ఎదుగనీయుడి. అయితే వారి ఫలముల వలన మీరు వాటిని తెలుసుకుంటారు. There's no fruits while there's no life. There's nothing there. అక్కడ ఫలాలు లేవు. ఎందుకని? అక్కడ జీవము లేదు. అక్కడ ఏమీ లేదు. Now watch this cell. ఇప్పుడు ఈ కణమును గమనించండి. Let's say, for instance, like a lot of time the red cancer usually hits in the womb of a woman, female bruises and so forth. ఉదాహరణకు అనేక పర్యాయాలు ఎర్ర క్యాన్సరు స్త్రీ గర్భకోశాన్ని, స్త్రీని నలగొడుతుంది. Now let's take that fella down now on his cells, this cancer. దాన్ని తీసుకుందాము. అక్కడ ఉన్న అతను, ఆ కణము, ఈ క్యాన్సర్. Now cancer, everything in the natural types the spiritual. ఇప్పుడు క్యాన్సర్ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి పోలికై ఉంటున్నది. Are you aware of that? అది నీవు ఎరిగిన్నావా? Everything in the natural types the spiritual, regardless. అది ఏమైనప్పటికీ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి పోలికై ఉన్నది. For instance, like this, when we're born in the body of Christ, there's 3 elements it takes to bring our birth. ఉదాహరణంగా క్రీస్తు శరీరంలో మనము జన్మించినప్పుడు, మనము జన్మ ఎత్తుటకు ముందు మూల వస్తువులు కారణమవుతున్నవి 3. And that's the 3 elements that came out of the life of Christ when he died. అవి క్రీస్తు చనిపోయినప్పుడు క్రీస్తు ప్రాణములో ఉండి ఆ 3 మూల వస్తువులు బయటికి వచ్చినవి. They come from his body, water, blood, spirit. Is that right? ఆయన శరీరములో నుండి నీరు, రక్తము, ఆత్మ వచ్చినవి. అవును కదా? 3 elements. That's the elements we go through when we're born again. Justification, sanctification, baptism of the Holy Spirit. 3 మూల వస్తువులు. మనము జన్మించినప్పుడు ఆ మూల వస్తువుల ద్వారా మనం వచ్చుచున్నాము. నీతిమత్వము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. Now that can all be in one act. ఒక్క కార్యములో అవన్నీ ఉండగలవు. But you can be in a justified state without being sanctified. అయితే నీవు శుద్ధీకరించబడకుండగానే
నీవు నీతీకరణ స్థితిని పొందగలవు. You can believe on the Lord Jesus Christ and still carry your filth with you. నీవు ప్రభుని యేసుక్రీస్తును నమ్మి కూడా నీ మురికితోనే నీవు సాగిపోగలవు. But you can absolutely live in a both justified and a clean, holy life and without the Holy Ghost. అయితే నీవు పరిశుద్ధాత్మ లేకుండగానే నీతీకరణ పరిశుద్ధ జీవితము జీవించగలవు. See the Bible, 1 John 5:7 said there are three that bear record in heaven, the Father, Son, and Holy Ghost, and the Father, Word, and Holy Ghost, which was the Son, and these three are one. గమనించండి, బైబిల్ గ్రంథములో 1 యోహాను 5:7 ఆకాశమందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఆయన కుమారుడు, ఈ మూడు ఒక్కటే. And there's three that bear record on earth, the water, blood, మరియు భూమి మీద సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, నీరు, రక్తము, and spirit, and they agree in one, not one, but agree in one. మరియు ఆత్మ. వారు ఏకీభవించున్నారు, ఒకటి కాదు, అయితే ఒకటిగా ఏకీభవించున్నారు. You can't have the Father without having the Son. You can't have the Son without having the Holy Ghost. For they are inseparable one. The Trinity is in a one. కుమారుడు లేకుండా తండ్రిని నీవు కలిగి ఉండలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు కుమారుని కలిగి ఉండలేవు. ఎందుకనగా వారు వేరు పరచని వారు. ఒకటి త్రిత్వము ఒకటిలో ఉన్నది. I don't hear it around here, but you hear a lot across the country. One of the greatest things in the Pentecostal group is a mix-up in that one simple thing. అది నేను ఇక్కడ వింటలేదు. అయితే దేశంలో నీవది ఎంతో ఎక్కువగా వింటావు. పెంతెకోస్తు గుంపులలో ఒక గొప్ప విషయం ఏదనగా ఆ చిన్న విషయాన్ని కలుపు చేయడం. And I've had their heads right together and proved to them they both believe the same thing. It's the devil between them, that's all. వారి పెద్దల్ని ఏకం చేసి వారిరువురు ఒకటే నమ్ముతున్నారని నేను రుజువు చేయుదును. వారి మధ్య ఉన్నది దయ్యమే, అది అంతే. If that great Pentecostal church would throw down them little traditions and unite themselves together as one blessed church of God, the rapture would come. ఆ గొప్ప పెంతెకోస్తు సంఘము ఆ చిన్న వాటిని త్రోసివేసి, పాత ఆచారాలను త్రోసివేసి, ఒక్క శుభప్రదమైన దేవుని సంఘములో వారు ఒక్కడిగా కలిసిపోతే రాకడవచ్చును. But as long as Satan can keep them broke up, all right. That's his way of doing it. And they absolutely believe the same thing. అయితే సాతాను వాటిని విడగొట్టినంత కాలము అంతే, వాడు చేసేది ఆ విధంగా ఉంటున్నది. వారు అదే వాటిని నిశ్చయంగా నమ్ముతారు. One said, well, this is that. I said, well, if this is that, then that's this. So there you are. So it's all the same thing. అది ఇదే అని వారు అంటారు. నేను చెప్పాను, ఇది అదైతే అలాంటప్పుడు ఇది అదే, కాబట్టి అక్కడే నీ ఉన్నావు, అదంతా ఒకే విషయం. But there you are in that triune Trinity of God. అయితే అక్కడే నీ ఉన్నావు ఆ త్రైకమైన దేవుని త్రిత్వములో. Now God in His oneness, God the Father, Son, and Holy Spirit. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క ఏకత్వము, తండ్రైన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ. Now we don't say our gods as heathens. It's our God. See, it's the threefold being of God. అన్యులు చెప్పిన రీతిగా మా దేవుళ్ళు అని మనం చెప్పకూడదు. అది మన దేవుడు. చూశారా, అది దేవుని యొక్క మూడు విధాలైన ఉనికి. Now notice. Now Satan is in a Trinity also, and his powers are in Trinity. ఇప్పుడు గమనించు, సాతాను కూడా దాని త్రిత్వములో ఉన్నది, అతని బలము త్రిత్వములో ఉన్నవి. Now but notice, then when the water, blood, and spirit produces the new birth, is that right? అయితే గమనించు, నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేస్తున్నవి, అవునా? Now that's what represents the new birth. గమనించు, అది క్రొత్త జన్మకు పోలికయ్యున్నది. What represents the natural birth before the new birth comes? క్రొత్త జన్మ రాకముందు ప్రకృతి సమైన జన్మకు పోలిక ఏంటి? You mothers, when a baby's born, what's the first thing? Water. Next, blood. Next, see, that makes the life. See, makes the person. Water, blood, spirit. తల్లులైన మీరు బిడ్డ పుట్టక మునుపు మొదటి విషయం ఏంటి? నీరు, తర్వాత రక్తము, తర్వాత చూశారా, అది జీవాన్నిచ్చుతున్నది, ఒక వ్యక్తిని తయారు చేస్తున్నది. నీరు, రక్తము, ఆత్మ. Now cancer, let's deal on him for next. We got about 5 minutes left, I guess.
About the next 5 minutes, let's deal on cancer. క్యాన్సర్ దాని గురించి మనం తర్వాత గమనం చేద్దాం. మనకు 5 నిమిషాలు ఉన్నమనుకుంటాను. 5 నిమిషాలు క్యాన్సర్ గురించి గమనం చేద్దాం. What is that fellow? What does he represent? ఏంటది? అనగా వాడెవడు? దేనికతడు పోలిక? He's a scavenger. He represents the vulture. Eats dead things. అతడు పాకేవాడు. అతడు బౌరువ గద్దకు పోలిక. చచ్చిపోయినవి తినేది. And a cancer comes from a bruise mostly, where a cell has been hit and it breaks up. చితిక కొట్టబడిన దాని నుండి క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా కణము పగిలి వత్తబడిన స్థానం నుండి అది వస్తుంది. And a little cell in there becomes backslid. Oh, that's a big word for a Baptist, ain't it? ఒక చిన్న కణము అక్కడ వెనుకబడిపోయినదవుతుంది. ఒక బాప్టిస్టుకు అది పెద్ద మాట కదా. All right, but it backslides, that cell. I'm a Baptist that believes in backsliding. మంచిది. ఆ కణము వెనుకబడిపోయినది. వెనుకబడిపోవుటను నమ్మునటువంటి ఒక బాప్టిస్టును నేను. Someone said down here in Arkansas meeting, they said, Brother Branham said, is a fellow Nazarene, he had been healed. He had to walk around over town with his crutches on his shoulders. గత దినము ఆర్కన్సాస్ కూటములో అక్కడ ఒకరన్నారు, సహోదరు బ్రహ్యాం అన్నాడు, అతడు ఒక నజరీను వాడు. అతడు స్వస్థత పొందాడు. చంకకర్రలతో పట్టణ వీధుల్లో నడుస్తున్నాడు. He said, you know what? Said when I first come here, said I thought you heard you preach. I thought you was a Nazarene. అతడు అన్నాడు, ఇది మీకు తెలుసా? నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు నీవు బోధ చేయడం నేను విన్నాననుకుంటున్నాను. నేను అనుకున్నాను నీవు నాజరీన్ వాడవని. He said, then I've seen the most of people are Pentecostal, and somebody told me you're a Pentecostal, now you say you're a Baptist. Said I don't get it. అతడు అన్నాడు, తర్వాత అనేక మంది పెంతెకోస్తు వారై ఉండుట నేను చూశాను. నువ్వు పెంతెకోస్తు వాడవని ఒకరు చెప్పారు. మరి ఇప్పుడు నీవు బాప్టిస్టు వాడవని చెప్తున్నావు, నాకు అర్థం కాలేదు అని అన్నాడు. I said, well, that's easy. I said, I'm a Pentecostal Nazarene Baptist. ఓ, అది సులభమే అని నేను అన్నాను. నేను చెప్పాను, నేను పెంతెకోస్తు నజరీను బాప్టిస్టును. సరేనా? All right. No, we are one in Christ Jesus by the Holy Spirit making us one. That's right. మంచిది. పరిశుద్ధాత్మ మనలను ఒకటి చేయడం ద్వారా మనం యేసుక్రీస్తులో ఒకటై ఉన్నాము. అవునది వాస్తవం. Now, notice this little cell backslides when it's bruised. గమనించు, ఈ చిన్న కణము అది చిత్తుగా కొట్టబడిన తర్వాత వెనుకబడిపోతున్నది. It begins, other little germs run forth to give its lives in there, and that's what pus comes in a sore. That's teeny little soldiers fighting for your life. అది చిన్నదిగా ఆరంభమైనది. ఇతరత్ర క్రిములు పరిగెత్తుకుని వచ్చినవి. వాటి ప్రాణాలు అక్కడిచ్చుట కొరకై అదే పును నుండి చీము కారటం, అదే సూక్ష్మజీవుల సైన్యం నీ ప్రాణము కోసం పోరాడటం. They're out there and to hit that poison, them demon powers is trying to collect in there and give their lives. అక్కడికి అవి పరిగెత్తుకుని పోతవి, విషాన్ని పోస్తవి. ఆ దయ్యపు శక్తులు అక్కడికి చేరుతవి, వాటి ప్రాణాలు అర్పిస్తవి. That's what's made. That's a bunch of little dead soldiers. That pus that's in your blood, in a sore. They give their life to save yours. చనిపోయిన చిన్న సైనికులు గుత్తివారు. నీ రక్తములోనున్న చీము అది పుండులో ఉండి నేను రక్షించుట కోసము బట్టి ప్రాణాన్ని చుచున్నది. Now, once a little cell rejects in there and this demon gets started, he starts growing. He begins to multiply cells. ఒకసారి ఒక చిన్న కణము అక్కడ తిరస్కరించబడుతున్నది. ఏ దయ్యం ఆరంభిస్తున్నది, అది పెరుగుతుంది, కణములుగా విస్తరిస్తుంది. He's building a body just exactly like your babies begin in your womb and like you did in your mother. మీ బిడ్డల గర్భములో ఎలాగ ఎదుగుతారో ఆ విధంగానే అది ఒక శరీరాన్ని నిర్మించుకుంటున్నది, నీవు నీ తల్లిలో ఉన్న రీతిగా. Cell on top of cell, cell on top of cell, cell on anyway, anywhere, just they have no form of nothing like a human being after its nature. It's just out of a spirit. It just grows anyway. And it begins cell on top of cell, cell on top of cell. కణము పైన కణము, కణము పైన కణము, ఎలాగైనా ఎక్కడికైనా మానవుల వలె వాటికి ఆకారము లేదు. దాని స్వభావం అది కేవలము ఆత్మ నుండి వచ్చినది. అది ఎలాగైనా పెరుగుతున్నది,
కణం మీద కణము, కణం మీద కణముగా అది ప్రారంభమవుతున్నది. And now, first thing you know, you begin to get weak and feel sick. You go to the doctor, and he'll examine you. Maybe he can't find it. మొదట ఏం జరుగుతుందో తెలుసా? నీవు బలహీనమైపోతావు, జబ్బుగా ఉన్నట్టు భావిస్తావు. నీ వైద్యుడి దగ్గరికి వెళ్తావు, అతను పరీక్ష చేస్తాడు. ఒకవేళ అతను దాన్ని కనుగొనలేకపోవచ్చును. If he does, maybe he'll cut it. If he can cut it clear, all right, he's got it. కనుగొన్నట్లయితే ఒకవేళ అతను దాన్ని కోసివేస్తాడు. అతను సరిగ్గా కోసివేసినట్లయితే అది మంచిదే, నీవు అది కలిగి ఉంటావు. But if he can't cut it clear, then if it's in the throat or somewhere where it can't be cut clear, one little speck of it will live right on. అయితే అతడు దానిని సరిగ్గా కోసివేయనట్లయితే, ఒకవేళ గొంతుకులో లేక బాగా కోసివేయలేని స్థానంలో అది ఉన్నట్లయితే ఒక చిన్న మరక అక్కడే ఉండిపోతుంది. Because it has not, like you cut your hand off and settle it or anything, or you cut all, what I mean, if you cut the main body off and leave your hand there, why, it wouldn't live. చూశారా? ఎందుచేతనగా నీవు నీ చేతిని కోసివేసి అంతటితో అది ముగించిన రీతిగా అది ఉండదు. అనగా నా భావం, నీవు ముఖ్య భాగాన్ని కోసివేసి నీ చేయిని అక్కడ వదిలివేస్తే అది జీవించదు. But see, that has not the form of life like you have. It's a demon power, a moving. అయితే చూడండి, అది నీవలే ఆకారమున్న ప్రాణి కాదు, అది కదలుతున్న దయ్యపు శక్తి. And now notice, you call them, the doctor calls it a cancer. God calls it a devil. ఇప్పుడు గమనించు, మీరు దానిని ఇలా పిలుస్తారు. వైద్యుడు దానిని క్యాన్సర్ అని పిలుస్తాడు, దేవుడు దానిని దయ్యం అని పిలుస్తాడు. Look at the day, they just give it. Where does the word cancer come from? ఈ దినాన్ని చూడు, క్యాన్సర్ అనే మాట ఎక్కడి నుండి పుట్టినది? It comes from a Latin word, which is used in medical terms, meaning a crab. A crab that you see along the seashore has got all them legs. అది లాటిన్ మాటల నుండి వచ్చి ఔషధాల శబ్దం నుండి వచ్చినది. అర్థం ఎండ్రకాయ అని అర్థం. సముద్ర తీరాన నీవు చూచు ఎండ్రకాయకు కాళ్ళున్నవి. That's the way that it does. It reaches out, spreads out. The word cancer is crab. ఆ కారణము చేతనే అది వెళ్లిపోతుంది, వ్యాప్తి చెందుతుంది. క్యాన్సర్ అను మాట ఎండ్రకాయ అని అర్థం. And it gets in and just keeps taking the whole sucking blood as it goes, like an octopus or something. అది లోపలికి చొచ్చి అది స్వాధీనము చేసుకుని వెళ్లే కొలది ఆక్టోపస్ వలె రక్తాన్ని పీల్చివేస్తున్నది. When a tumor, cataract, and other diseases, every one of them comes from a germ. And that germ has to be a body. ఒక కణితి, కంటిపొర, మిగతా వ్యాధులు అవన్నీ క్రిముల ద్వారా వచ్చును, లేక బీజము ద్వారా వచ్చును. ఆ క్రిమికి దేహం ఉండవలసి ఉన్నది. And before it can be a body, it has to be a life. Before it can create or germatize and make more cells, it has to be alive. Is that correct? అది దేహము దాల్చక ముందు అది ప్రాణము కలిగి ఉండవలసి ఉన్నది. అది సృజించక మునుపు లేక విస్తరించక మునుపు అనేక కణములు కాకముందు దానికి ప్రాణం ఉండవలసి ఉన్నది. అవును కదా? Now where did that cancer come from? Where'd that come from? ఎక్కడి నుండి ఆ క్యాన్సర్ వచ్చినది? ఎవరు మరి ఎక్కడి నుంచి వచ్చినది అది? It wasn't on you here some time ago, but now maybe it's on you. కొద్ది కాలం క్రితం నీ మీద అది లేదు, ఇప్పుడు బహుశా నీ మీద ఉన్నది. Where did it come from? It's another life different from your life living in you. అది ఎక్కడి నుండి వచ్చినది? అది నీ ప్రాణానికి వేరొక ప్రాణము నీలో జీవిస్తున్నది. And it's a tormenting, sapping your life. That's the reason Jesus called it a devil. అది నిన్ను హింసించి నిన్ను కృంగ చేస్తున్నది, నీ ప్రాణమును. ఆ కారణము చేతనే యేసు దానిని దయ్యమని పిలిచాడు. They call epilepsy today. They say epilepsy. Well, epilepsy in the Bible, Jesus called it a devil. వారు ఈరోజు మూర్ఛ వ్యాధి అని పిలుస్తారు. బైబిల్ గ్రంథములో యేసు దానిని దయ్యం అని పిలిచాడు. When the man come with the boy, it fell on the ground and frosted the mouth and everything. He said he has a devil, and all the time he throws him in the fire and in the water. ఒక మనిషి నేల మీద పడి నోటితో నురుగు కార్చు తన బిడ్డను తీసుకుని వచ్చి ఇతడు దయ్యం పట్టినవాడై తరచుగా అది అతనిని అగ్నిలోనూ నీటిలోనూ పడవేయుచున్నది అని అతడు చెప్పాడు. Now they polished his name up and called it epilepsy, but he's a devil. వారు దాని యొక్క పేరును నునుపు చేసి మూర్ఛ వ్యాధి అని పిలిచారు, అయితే అది దయ్యం. And Jesus said, "Thou devil, come out of the child."
Exactly. యేసు చెప్పాడు, అపవిత్రాత్మ వాళ్ళలో నుండి బయటికి రా అని ఆయన అన్నాడు. ఖచ్చితం. Now, epilepsy is usually causing a kidney trouble. మూర్ఛవ్యాధి సహజంగా మూత్రపిండాల బలహీనత వలన కలుగుతుంది. Maybe you get into that a little later. See? It causes an epilepsy from urinic. దానిని మీరు కొద్దిసేపటి తర్వాత తెలుసుకుంటారు. చూశారా, ఒక మూర్ఛవ్యాధికి దానికి కారణమైనది మూత్రము లోటుపాటు వలన కలుగుతున్నది. Now, notice in this. Then that cell sits there, it's a devil. ఇది గమనించండి, ఆ కణము అక్కడ ఉంటున్నది, అది దయ్యం. He's building a life. He's growing, becoming greater and greater. అది ఒక ప్రాణాన్ని కడుతుంది, అది పెరుగుతున్నది, పెద్దదైపోతుంది. He's got one duty to do, that's take your life. That's what the devil sent him for, to cut your days shorter, 70. అది చేయవలసిన ఉద్యోగం ఒకటి ఉన్నది, అదేదనగా నీ ప్రాణాన్ని కొనుట. అందుకొరకే దయ్యం పంపబడినది. 70 సంవత్సరముల నుండి నీ దినాలు కత్తిరించి వేయుటకు. Now, I salute every doctor. Yes, sir, every medical science, God bless them for the help that they've done for people. That's correctly. ప్రతి వైద్యునికి నేను నమస్కారం చేస్తాను. అవునండి, ప్రతి ఔషధ శాస్త్రానికి, ప్రజలకు వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వారిని దీవించును. అది క్రమము. What would you do in the world today without it? అది లేకుంటే ఈ దినాల లోకంలో నీవేమి చేస్తావు? I thank God for medical science. I thank God for my automobile. ఔషధ శాస్త్రము కొరకై నేను దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నా ఇంధన వాహనముల కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. If God hadn't let science make me an automobile, I'd have a hard time walking up here. విజ్ఞాన శాస్త్రము ద్వారా ఇంధన వాహనాన్ని దేవుడు నాకు అనుగ్రహించకపోతే నా ఇంధన వాహనం నేను ఇక్కడికి వచ్చుటకు ఎంతో కష్టపడిపోయేవాడను. For electric lights and for soap to wash my hands with and toothpaste to scrub my teeth with, certainly. వైద్యుత దీపాల కొరకు, నా చేతులు కడుక్కునే సబ్బు కొరకు, నా పళ్ళు తోముకునే పేస్ట్ కొరకు నేను ధన్యవాదాలు చెల్లించుచున్నాను. నిజం. I thank Him for everything because all good things come from God. ప్రతి దాని కొరకు నేను ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా ప్రతి మంచి వస్తువు దేవుని యొద్ద నుండి వచ్చున్నదే. But let me tell you, there's not one speck of medicine ever did cure any sickness. అయితే నీకు ఒకటి చెప్తాను, ఎటువంటి ఔషధపు చారా ఏ వ్యాధిని బాగు చేయలేదు. And there's not one doctor, now unless it's some quack, but a real doctor will tell you that they do not claim to be healers. ఏ ఒక్క వైద్యుడు కాని, బూటక వైద్యుడు కాకుండా ఏ ఒక్క వైద్యుడు కాని ఒక నిజమైన వైద్యుడు నీకు చెప్తాడు వారు స్వస్థపరచువారు కాదు అని. Right at Mayo Brothers, many of you, I've been interviewed there 2 or 3 times. మేయో సహోదరుల దగ్గర నుండి 2-3 సార్లు నేను ఇక్కడ దర్శనం చేయబడ్డాను. Of patients that come from there incurable. అసాధారణమైన వ్యాధులతో అక్కడికి వ్యాధిగ్రస్తులు వస్తారు. You read the Reader's Digest, the November issue? How many read the November issue, that article of mine in there on Reader's Digest? రీడర్స్ డైజెస్ట్ నవంబర్ పత్రిక ఎంతమంది చదివారు? నా యొక్క వ్యాసం అక్కడ ఉన్నది, రీడర్స్ డైజెస్ట్. See? And they had me up there as an interview. That baby, they give up, said it couldn't be done. But the Holy Spirit spoke to me and told me how it would be done. And it was done. నేను అక్కడ ఉన్నాను. వారు ఆశలు విడిచిన ఒక బిడ్డ విషయమై సందర్శనం చేయుటకై అది జరగదు అని చెప్పారు. అయితే పరిశుద్ధాత్మ అది ఏ విధంగా జరుగుతుందో నాతో చెప్పాడు. అది జరిగినది. All right. Now they called me up there, and right before the door where Jimmy and them Mayo used to be, there's a great big sign that said, "We do not profess to be healers. We only profess to assist nature. There's one healer, that is God." మంచిది. వారు నన్ను అక్కడికి పిలిచారు. అక్కడే తలుపు వద్ద జిమ్మీ మొదలగు వారు ఉన్నారు. మేయో అక్కడే ఉంటున్నాడు. అక్కడ ఒక పెద్ద గుర్తు ఇలా ఉన్నది, మేము స్వస్థపరచువారమని చెప్పుకోవట్లేదు, మేము ప్రకృతికి సహాయము చేస్తాం మాత్రమే. ఒక స్వస్థపరచువాడు ఉన్నాడు, ఆయన దేవుడు. They're the best in the world. ఎందరో శ్రేష్ఠులు లోకంలో ఉన్నారు. Now we have a few quacks. Yes, that's right. We have some quack preachers too. All right, so that goes on both sides. మనకు కొందరు బూటకపు వారు ఉన్నారు. అవునది నిజం. మనకు కొందరు బూటకపు బోధకులు ఉన్నారు కూడా. కనుక
అది రెండు ప్రక్కలా ఉంటున్నవి. Notice, but any man that claims that he's a healer, he's a storyteller. Because he can't do it. గమనించు, ఎవరైనా గాని తను స్వస్థపరచువాడు అని చెప్పుకున్నట్లయితే అతడొక కథలు చెప్పేవాడు. ఎందుకంటే అతడు చేయలేడు. For the Bible said, I'm the Lord who forgives all your sins and heals all your diseases. బైబిల్ చెప్తుంది, నీ పాపములన్నింటినీ క్షమించి నీ రోగాలన్నింటినీ కుదుర్చు యెహోవాను నేనే అని బైబిల్ తెలియజేస్తున్నది. I've been to studies and in my room some of the best of doctors across the nations has come. విదేశాలకు చెందిన కొందరు గొప్ప వైద్యుల గురించి నేను నా గదిలో చదువుతున్నాను. You don't know the back of the life, friend. To know what's been and things I don't tell out in public. Man comes secretly and ప్రాణం వెనకాల ఉన్నది నీకు తెలియదు స్నేహితుడా. అది ఏమైనది తెలుసుకుంటకు బహిరంగంగా నేను అది చెప్పకూడనివి. మనుషులు రహస్యంగా వస్తారు. Don't you think there ain't a lot of Nicodemuses yet in the world? There sure is, thousands of them. ఇంకా లోకములో అనేకులైన నికోదేములు లేరని నీవనుకోవద్దు. నిజమే, వేల కొలది ఉంటారు. They look on that and come in the meeting, sit there with a T-shirt on, something like that, with polished names that you'd be surprised. Sit right in the meeting. వారు దాని మీద కనిపిస్తూ కూటాలకు వస్తారు. టీ-షర్ట్ లేక అలాటే వేసుకుని అక్కడ కూర్చుంటారు. మెరుగులు పెట్టిన పేర్లతో ఉంటారు. నీవు ఆశ్చర్యపోతావు. కూటములో కూర్చుంటారు. In a few days slip around, call in by secretly and send someone in for an interview. కొన్ని దినాలు తప్పుకుని రహస్యంగా పిలుస్తారు. ఒకరిని దర్శనం కోసం పంపిస్తారు. And say right now, said, Brother Branham, I believe that's the truth. ఇప్పుడే చెప్తారు, సహోదర అబ్రహాం, అది సత్యమేనని నమ్ముతాను. They're human, just same as we are. మనము ఎలాగు నరులమో వారు కూడా నరులే. Sure, and every man's desiring to look beyond that dark veil whenever he has to go through someday. నిజమే, ప్రతి ఒక్కరు కూడా ఆ చీకటి తెర వెనకాల కనిపించుటకు ఆశపడతారు. ఒక్కరోజు వారు వెళ్ళవలసి ఉన్నది. But them cancers and things are absolutely devils informed in a body of flesh, moving up, taking your life. అయితే ఈ క్యాన్సర్ ఇవన్నీ నిజంగా దయ్యాలు మాంస శరీరములో రూపము ఏర్పరచుకుని కదులుతూ నీ ప్రాణాన్ని తీసుకుంటవి. Now, if I would do like the doctor, if I could cut it off, lay it on the ground. నేను వైద్యుని వలైతే నేను దాన్ని కత్తిరించగలిగితే నేల మీద పెడతాను. Or just like, say, for instance, you was a cancer yourself on this earth. ఉదాహరణకు నీకు క్యాన్సర్ ఉందనుకో, ఈ భూమిపైన నీకే. Now here's divine healing. If I want to get rid of you in the way of the doctor's way, I just have to rub your body or something other to just all vanish off the earth. ఇప్పుడు ఇక్కడ దైవిక స్వస్థత ఉన్నది. వైద్యుడు చేయు విధము నుండి నేను తప్పించాలనుకుంటున్నట్లయితే నేను నీ శరీరాన్ని రుద్దటమో భూమి మీద అది కాల్పించకుండా చేయటమో మరొకటి చేస్తాను. There wouldn't be no more of it, just like the doctor takes the growth off of you. అది అక్కడ ఉండనే ఉండదు. వైద్యుడు నీలో నుండి అది తీసివేసినట్లుగా. But in the form of divine healing, if you was the cancer, I'd just call your life out of you. And you'd go on. అయితే దైవిక స్వస్థత రూపంలో నీకు క్యాన్సర్ ఉన్నట్లయితే నీలో నుండి నీ ప్రాణాన్ని పిలుస్తాను. నీవు వెళ్ళిపోతావు. Your life would leave you. But your body would be here, just the same as it was. నీ ప్రాణం నిన్ను విడుస్తున్నది. నీ శరీరం ఎలాగున్నదో అలాగే ఉంటున్నది. Now that's where sight and time is God's worst enemy in divine healing. దైవిక స్వస్థతలో అక్కడే కాలము కనుచూపు దేవుని యొక్క అతి భీకర శత్రువులు. I don't know whether Brother Baxter ever gets to these things in the meeting. సహోదరు బాక్సర్ కూటములో ఏ పొందుకున్నాడో నాకు తెలియదు. I sat down and explained it to him and Brother Bosworth over and over. నేను కూర్చొని అతనికిని సహోదరు బోస్వర్త్కును మరలా వివరించాను. But here's what's happened. I doubt where many of the people get it, because after a while you begin to find the people coming back saying, I had my healing, Brother Branham, for 2 or 3 days, but bless God, it left me. అయితే ఇక్కడ జరిగినది అదే. అనేక మంది అది పొందుకున్నారో గ్రహించరో లేదో నాకు అనుమానమే. ఎందుకంటే కొద్దిసేపైన తర్వాత ప్రజలు తిరిగి వచ్చి, సహోదరు బ్రహ్మాం, నేను స్వస్థత పొందాను, 2-3 రోజులు దేవునికి స్తోత్రం, అది నన్ను విడిచిపోయినది అని చెప్పుట నీవు కనుగొనగలవు. I think it's because they don't set the meeting right. The people don't understand. నేనది కనుగొన్నాను. దానికి కారణం వారు సరిగ్గా కూటములో కూర్చోలేకపోవడం చేతనో
ప్రజలు అర్థము చేసుకొనకపోవడం చేతను అని నేను అనుకున్నాను. I've had man to come to the platform and be totally blind, cancers or cataracts over their eyes, and read this Bible after being prayed for. Walk down in 3 or 4 days, be just as blind as it was in the first place. వేదికకు వచ్చిన పూర్తిగా నిండుగా గుడ్డివారు, క్యాన్సర్ జబ్బు కలిగిన వారు, కంటి పొరల జబ్బు కలిగిన వారు వేదిక వద్దకు వచ్చిన ప్రజలు నాకు ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ బైబిల్ చదివారు, నడిచారు. 3-4 దినాల వరకు మొదట ఎలాగున్నారో అలాగే ఉన్నారు. What happened? జరిగిందేంటి? Anyone knows that when the life is gone out of any flesh, it shrinks for a while. Is that right? శరీరంలో నుండి ప్రాణం పోయిన తర్వాత కొద్దిగా అది ముడతల పడుతుంది కొద్దిసేపు. అవునా? Anybody ever here kill a deer or cow or anything like that? Sure. All right. ఎవరైనా ఇక్కడ ఒక జింకను లేక ఆవును అలాంటిదాన్ని చంపి ఉన్నారా? సరే, మంచిది. You weigh it tonight. You hunters out here, friends of mine. You kill the deer and you throw him on a scale, tell the boys how much he weighs. Watch out. In the morning he's going to be several pounds lighter than what he was. నా స్నేహితులైన వేటగాలైన మీరు ఈ రాత్రి దాన్ని తూకం వేయండి. మీరు ఒక జింకను చంపి తూనికవే దాన్ని పెట్టండి. ఎంత బరువుందో వారికి చెప్పండి. కనిపెట్టండి దానిని. తెల్లవారిన తర్వాత అది ఉన్నదానికంటే అనేక పౌండ్లు తేలికైపోతుంది. When a human being dies, the undertaker, the first thing, takes the false teeth or an eye, whatever it is in there, takes it out because it shrinks, it'll push out. Because the human body shrinks. మనుషులు చనిపోయినప్పుడు దాన్ని కాపలా వ్యక్తి ఆ కళ్ళు, పళ్ళు అక్కడున్నవి తీసి వస్తాడు. అది బయటికి వస్తవి, ఎందుకంటే ముడుచుకుపోతుంది. అవి బయటికి నెట్టుకుని వస్తవి, ఎందుకంటే మనుషుని శరీరము ముడుచుకుపోతుంది. Every other flesh shrinks. When the life's gone out of the cell, it begins to move down, shrink. ప్రతి ఒక్క ఇతర మాంసం ముడుచుకుపోతుంది. ప్రాణం పోయిన తర్వాత అది ముడుచుకుంటానికై ఆరంభమవుతుంది. It'll do that for about 72 hours. And then it'll start swelling. అది 72 గంటలు అలాగే చేస్తుంది. ఆ తర్వాత అది ఉబ్బిపోతుంది. Let a little dog get run over out here on the road. Let him lay down in the sun for about 3 days and watch what happens. ఒక చిన్న కుక్కను ఈ దారిలో పరిగెత్తనివ్వండి. దాన్ని 3 దినాలు ఎండలో ఉంచండి. ఏం జరుగుతుందో గమనించండి. He's a bigger dog than he ever was. It swells up. Is that right? అది పెద్ద కుక్క అయిపోతుంది. అది ఉబ్బిపోతుంది. అవును కదా? Well, that's the same thing takes place when a demon is cast out of a sick person. ఒక వ్యాధిగ్రస్తుల నుండి ఒక దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అలాంటిదే జరుగుతుంది. The first few days, oh, I feel wonderful. Then begin to say, I'm sicker than I ever was. I've lost my healing. మొదటి కొద్ది రోజులు నాకు అద్భుతంగా ఉన్నదే. ఆ తర్వాత చెప్తాడు, క్రితపు కంటే ఇప్పుడు ఇంకా జబ్బు ఎక్కువైనది, నా స్వస్థత పోయినది అని. Just as sure as faith took it out, unbelief brings it right back again. నిజంగా విశ్వాసం తీసివేయబడి అవిశ్వాసం మరలా వచ్చినది. As faith kills it, unbelief resurrects it. విశ్వాసం దాన్ని ఎలాగూ చంపినదో అవిశ్వాసము ఉద్భవించినది. Jesus said when the unclean spirit's gone out of a man, he walks in dry places. And he returns back with 7 other devils. And if the good man of the house isn't standing there to protect that door, he'll come right on in. యేసు చెప్పాడు, ఒక్కల్లో ఉండి అపవిత్రాత్మ వెళ్లిపోయిన తర్వాత నీళ్లు లేని స్థలంలోనికి వెళ్లిపోయి మరలా 7 దయ్యాలతో తిరిగి వస్తుంది. ఇంటిలోని మంచి వ్యక్తి ఆ ద్వారాన్ని కాయుటకు అక్కడ నిలబడకపోతే అతను నేరుగా లోపలికి వస్తాడు. And the good man of your house is your faith. Say, stay away. That's it. నీ ఇంటి యొక్క మంచి మనిషి ఎవరనగా నీ విశ్వాసమే. బయటికి వెళ్ళు, అంతే. But now you watch a patient healed with no ordinary less. It's an outstanding miracle, which divine healing and a miracle is 2 different things. Divine healing one thing and miracle is another thing. అయితే మామూలుగా స్వస్థత పొందిన ఒక వ్యాధిగ్రస్తుని నీవు గమనించు. అది ఒక అద్భుతకరమైన విషయం. దైవిక స్వస్థత, అద్భుతాలు ఇవి 2 వేరు విషయాలు. దైవిక స్వస్థత ఒకటి, అద్భుతం అది మరొకటి. But an ordinary run of divine healing, when the unclean spirits cast out a cancer devil, when it leaves the person, అయితే ఒక సాధారణమైన దైవిక స్వస్థత జరిగినట్లయితే అపవిత్రత్వం వెళ్ళగొట్టబడినప్పుడు, క్యాన్సర్ దయ్యము వెళ్ళగొట్టబడినప్పుడు అది
వ్యక్తిని విడిచినప్పుడు Now, or say we'll take something so you can see more visible. I'll say the cataract. నీవు ఇంకా ఎక్కువగా కనబడులాగునా ఒక దానిని మేము తీసుకుంటామని చెప్తారు. నేను కంటిపొర జబ్బు అంటాను. What happened when that man, if you'll notice a blind person, I don't know whether they've ever had any here or not yet, cataract eyes. ఏం జరిగినది? నీవొక గుడ్డి వ్యక్తిని గమనించినట్లయితే ఇక్కడెవరైనా అలాంటిది ఉన్నవారు ఉన్నారో లేదో నాకు తెలియదు. కంటిపొర జబ్బు కలిగిన వారు. I'll let them stand for a few minutes. Why? So that shrinkage begins to take place. కొద్ది నిమిషాల వారు నిలబడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ ముడత ఆరంభించుటకు ప్రారంభమవుతుంది. Tell them, come back, give us a testimony. వారు తిరిగి రమ్మనండి, ఒక సాక్ష్యం చెప్పమనండి. Oh my, they can see wonderful. Oh my, I can see things, yes. What's the matter? Life is gone. The body of the cataract is shrinking. హో, వారు అద్భుతంగా చూడగలరు. ఇప్పుడే వస్తువులు చూడగలుగుతున్నాను. అవును, విషయమేంటి? పురాణము వెడలిపోయినది. కంటిపొర శరీరము ముడుచుకుపోయినది. Well, they'll do that way for a couple of days. Say, oh, I'm getting so well. అది ఆ విధంగా 2 రోజులు ఉంటున్నది. నేను చాలా బాగున్నాను హో అని చెప్తావు. And after a while, they begin to get a headache. Don't feel so good. Get up the next morning, I'm losing my sight again. కొద్దిసేపైన తర్వాత తలనొప్పి వస్తుంది. బాగా ఉండనే ఉండదు. తర్వాత ఉదయం లేచి నేను తిరిగి నా దృష్టిని పోగొట్టుకుంటున్నాను. Someone said, you just worked up that bunch of holy rollers, got you worked up. కొందరు చెప్తారు, ఓహో, నువ్వు శ్రమపడ్డావు. ఆ పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు నిన్ను శ్రమపరిచారు. Don't you believe that? That's a lie of the devil. If you believe that, you'll go right back blind again. నీవు దాన్ని నమ్మవద్దు. అది దయ్యం యొక్క అబద్ధం. నీవు దాన్ని నమ్మితే తిరిగి నీవు గుడ్డివాడమైపోతావు. But if you just hold on, say, no, Lord, I believe. అయితే నీవు అలాగే పట్టుకున్నట్లయితే ఈ విధంగా చెప్పు, కాదు ప్రభువా, నేను నమ్ముతున్నాను. Then what happens? That body swells for so long. It covers over that side again. ఆ తర్వాత ఏమి జరిగింది? ఆ శరీరం చాలా కాలం ఉబ్బుకుంటుంది. తిరిగి దృష్టిని అది కప్పివేస్తుంది. That cancer in the body will swell. You become hurting and aching again. Then you'll get horribly sick, terribly sick. Wow, that big growth of dead flesh in you is laying there dead. శరీరంలో ఉన్న క్యాన్సర్ ఒబ్బుతుంది. తిరిగి నీవు బాధ నొప్పి పొందుతావు. అటు తర్వాత నీవెంతో భయంకరంగా జబ్బుపడిపోతావు. ఎందుకు? నీలో ఉన్న ఆ చనిపోయిన మాంసపు పెద్ద ముద్ద చచ్చి అక్కడే ఉన్నది. You go back to the doctor and you say, oh, that's nonsense. There's a cancer right there. I can see it. Sure it's there, but it's dead. Hallelujah. నీవు తిరిగి వెళ్ళు. వైద్యుడు చెప్తాడు, ఓ, అదంతా బుద్ధిహీనత. క్యాన్సర్ అక్కడే ఉంది. నాకది కనబడుతుంది. నిజమే, అది అక్కడే ఉన్నది. అయితే అది చనిపోయినది. హల్లెలూయా. Now the bloodstream has to purify the body. ఇప్పుడు రక్త ప్రసరణము శరీరాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. Every time the heart pumps, it throws the blood around the body. And it picks up that infection. Sure it'll make you sick. ప్రతి ఒక్కసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు అది రక్తాన్ని శరీరంలోకి పంపుతున్నది. అది అంటువ్యాధిని పట్టుకొనును. నిజం, అది నిన్ను జబ్బును పడవేస్తుంది. What if you had a chunk of meat hanging in you somewhere, or long as a snake or something big around your finger, and hanging in there, and it was dead, that much dead meat hanging in you, and it's rotting. నీలో ఒక చోట మాంస ముద్ద నీలో ఒక చోట వేలాడుచుంటానికి కారణమేంటి? లేక పాము వలె పొడవుగా, లేక నీవు వేలి చుట్టూ ఉన్నది అక్కడ వేలాడుతూ ఉన్నది. అది చనిపోయినది. చచ్చిన ఆ మాంసపు నీలో వేలాడుతున్నది. అది మురిగిపోయినది. Of course your bloodstream has to keep that pure as it pumps through. నీ రక్త ప్రసరణ దాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. అది ప్రవహించే కొలది. But there's the dead body, the thing hanging there, because the life is gone from it. అయితే అక్కడ ఒక చనిపోయిన శరీరం వేలాడుతూ ఉన్నది. ఎందుచేతనంటే దానిలో నుండి జీవము లేక ప్రాణం వెళ్లిపోయినది కాబట్టి. The power of God through faith drove it out. He's a demon, he has to leave. దేవుని యొక్క శక్తి విశ్వాసము ద్వారా దానిని తరిమివేసినది. అది దయ్యం,
అది వెళ్ళిపోవాలి. But the reason the people's not instructed, they go away and give up, and that same devil standing right there to take over again. అయితే కారణమేదనగా ప్రజలు ఉపదేశింపబడరు, వారు వెళ్ళిపోతారు, విడిచిపెడతారు. అదే దయ్యం నేను తిరిగి ఆక్రమించుట కొరకై అక్కడ నిలబడి ఉంటున్నది. When God tells you anything on this platform through His Spirit, when He is under inspiration, don't you doubt that, or a worse thing will come upon you, He said. దేవుడు ఆయన ఆత్మను బట్టి, ఆత్మ ప్రేరణ బట్టి ఏదైనా నీకు వేదికనొద్దా ఇక్కడ చెప్పినట్లయితే దానిని అనుమానించవద్దు. పెద్ద కిడు నీపైకి వస్తుంది అని ఆయన చెప్పాడు. For Jesus said the last state of that man was 7 times worse than it was in the first place. Is that right? యేసు చెప్పాడు, అతని మొదటి స్థితి కంటే అతని కడవరి స్థితి చెడ్డది. అవునా? When the unclean spirit went out of the man, he walked around in dire places, come back with 7 other devils. అపవిత్రాత్మ ఒక మనిషిలో ఉండి బయటికి వెళ్లి నీళ్లు లేని చోట అది తిరిగి 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చును. So don't you disbelieve, stay right with it. Mean it from your heart. కాబట్టి అనుమానపడవద్దు, దానితో నిలబడు, నీ హృదయంతో అర్థం చేసుకో. No sir, I'll not be moved. No matter how sick I get, that doesn't have nothing to do with it. లేదండి, నేను కదలలేను, ఎంత జబ్బు నాకున్నప్పటికీ అది నాకేమి చెయ్యదు. And the first thing you know, you'll be getting cleared up. Everything will be all right then. మొదటగా ఏమి జరుగుతుందో తెలుసా? నీవు సానుకూలత చేసుకుంటావు, అప్పుడు అన్ని సరైపోతవి. See? It's dead. The operation that the doctor would have taken from you, that same growth is laying in you with no life in it. చూశారా, అది చచ్చిపోయినది. వైద్యుడు నీకు చేయవలసిన శస్త్రచికిత్స ఆ ముద్ద లేక నీలో ఉన్న ఆ కణితి దానిలో ప్రాణం లేనిదైపోయినది. You say life in it, Brother Branham, want to take my life. No, sir, that life is a separate life from yours. నీవడగవచ్చును, సహోదర అబ్రహాం, దానిలో ఉన్న ప్రాణం నా ప్రాణాన్ని తీసివేస్తుందా అని. లేదండి, నీ ప్రాణము దాని ప్రాణము వేరువేరై ఉన్నవి. I've just showed you that you are alive and become a being, and it's alive and becomes a being. And you're of God and it's of the devil. నేను కేవలం నీకు చూయించాను, నీవు ఒక ప్రాణము, ఒక ఉనికివై ఉంటావు. అది ఒక ప్రాణము, అది ఒక ఉనికి అయి ఉన్నది. నీవు దేవునికి సంబంధించిన వాడవు, అది దయ్యానికి సంబంధించినది. See what I mean? Demonology. దయ్యపు శాస్త్రమంటే, దయ్యము శాస్త్రమంటే నా అర్థమేంటో మీరు గ్రహించారా? Now you ought to see what that thing looks like when you stand and look at it. నీవు నిలబడి చూస్తున్నప్పుడు ఆ వస్తువు ఏ విధంగా కనిపిస్తుంది నీవు చూడవలసి ఉన్నది. Oh my, I'm sorry. It's almost 3:30. I'm sorry. అయ్యో, నన్ను క్షమించండి, అప్పుడే 3:30 అయినది, నన్ను మన్నించండి. Look, friends. Oh, what this world needs. చూడండి స్నేహితులారా, ఓ ఈ లోకానికి ఏమి కావాలి? I've been about 7 years teaching across America, having these healing services. I've just got a good notion starting back across the country, teaching the Bible and on demonology, how the people can understand what to do. అమెరికా దేశమంతటా 7 సంవత్సరాల నుండి ఈ స్వస్థత కూడికలు నేను జరిగిస్తున్నాను. నాకిప్పుడే ఒక మంచి తలంపు కలిగినది. తిరిగి దేశమంతటా ఆరంభించి దయ్యము శాస్త్రాన్ని గుర్చి బైబిల్ బోధిస్తూ ఏమి చేయవలని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో చెప్పాలని అనుకుంటున్నాను. That's the reason they go to these meetings a lot of times, and fellows, if you don't understand, the people come out, and many times. ఆ కారణము చేతనే చాలాసార్లు ఈ కూడికలకు వారు వస్తారు. మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రజలు వస్తారు. Now remember, that fellow that come and said he had a gift of divine healing, the gift of divine healing was in you if you got healed. It's you the one. ఇప్పుడు గుర్తుంచుకోనండి, దైవిక స్వస్థత వరము కలదని చెప్పి వచ్చిన ఆ వ్యక్తి నీవు స్వస్థత పొందినట్లయితే దైవిక స్వస్థత వరము నీలోనే ఉన్నది, అది నీదే. Any gift operates by faith. ఏ వరమైనా విశ్వాసము ద్వారా నిర్వహించబడును. And no matter how much the gift of divine healing I got, I believe it with all my heart. But you could stand here, and if you haven't got the same kind of faith, it don't do you no good. నాకు ఎంతటి దైవిక స్వస్థత వరం ఉన్నప్పటికీ నా హృదయపూర్తిగా అనేది నమ్ముతున్నాను. అయితే నీవిక్కడ నిలబడవలసి ఉన్నది. నీకు అదే విధమైన విశ్వాసం లేనట్లయితే అది నీకేమీ ఉపయోగపడదు. I could pray for you for hours and weeks and months.
నేను నీకై గంటల కొలది, వారముల కొలది, నెలల కొలది ప్రార్థించగలను. It isn't the preachers with the divine healing. It's you that's got the gift of divine healing that believes in being healed. Because it's by faith, by faith. Every operation of God is by faith. The whole armor of God's by faith. దైవిక స్వస్థత అది బోధకులది కాదు. దైవిక స్వస్థత వరము కలిగిన నీవు స్వస్థపరచబడినట్లు నమ్మిక కలుగు చేయును. కారణం అది విశ్వాసం ద్వారానే. విశ్వాసం వలననే దేవుని యొక్క ప్రతి నిర్వాహకము విశ్వాసం వలనే జరుగుతుంది. దేవుని యొక్క సర్వాంగ కవచమంతా విశ్వాసము ద్వారానే. We haven't got one natural thing of this world. ప్రకృతి సంబంధమైన ఏ ఒక్కటి మనకు లేదు. Everything of the Christian church is a faith act. క్రైస్తవ సంఘము యొక్క ప్రతిదీ విశ్వాసపు క్రియే. Look at the armor of God: love, joy, peace, long-suffering, goodness, meekness, gentleness, patience. Is that right? దేవుని సర్వాంగ కవచనాన్ని చూడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయాలత్వం, ఓర్పు. అవునా? Everything supernatural, nothing natural. ప్రతిదీ అతీతమైనది, ఏది ప్రకృతి సంబంధమైనది కాదు. So we don't look at the things natural because we're operating supernatural. కాబట్టి మనము ప్రకృతి విషయాలను చూడవద్దు, ఎందుకంటే అతీతమైన వాటి చేత మనము నిర్వహించబడుతున్నాము. And the only way we can base it is faith is on what God said was the truth, and we look at the unseen. మనము ఆధారం చేసుకోగల ఒకే ఒక మార్గం విశ్వాసమే. సత్యమైన దేవుడు ఏది చెప్పాడో దానిపైన కనబడిన వాటిని మనము చూస్తున్నాము. And we call those things which are not as though they were, like Abraham did when God did. Amen. లేని వాటి ఉన్నట్టుగా మనము పిలుచుచున్నాము. అబ్రాహాము చేసిన రీతిగా. అర్థమైందా? ఆమేన్. Abraham called those things which was not like God did as though they were. దేవుడు ఎలాగో అలాగూ అబ్రాహాము లేని వాటిని ఉన్నవని పిలిచాడు. అవి ఉన్నవి. Being 100 years old, staggered not at the promise of God through unbelief. 100 సంవత్సరాల వయస్కుడై దేవుని వాగ్దానమును సందేహించలేదు, అవిశ్వాసం వలన. I can just imagine that, couldn't you? నేను దాన్ని ఊహిస్తున్నాను. మరి మీరు? See Sarah get up in the morning, God said, Abraham, you go to have the baby. చూశారా? దేవుడన్నాడు, అబ్రహాము నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. Sarah, God said, how you feeling, Sarah? షేరా మేల్కొన్నది. షేరా, నీకెలా ఉన్నది? It's a mixed multitude, but listen. No different. Well, glory to God, we're going to have it. Go get the bird eye and the pins and everything, get ready. ఇది అందరూ కలిసి ఉన్న సభ. అయితే విను, ఏమి తేడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అది పొందబోతున్నాము. నీ వెళ్లి పిన్నులు, పిల్లల వస్తువులు తీసుకునిరా. సిద్ధపడు. All right. Another month passed. Sarah, how you feeling? No different. మంచిది. మరొక నెల దాటిపోయినది. షారా, ఎలా ఉన్నది? ఏమీ మార్పు లేదు. Year passed. Sarah, what about it? No different. సంవత్సరాలు దాటిపోయినవి. ఏమీ మార్పు లేదు. 10 years passed. No different. 10 సంవత్సరాలు దాటినవి. ఏమీ మార్పు లేదు. 25 years passed. No different. 25 సంవత్సరాలు దాటిపోయినవి. ఏమీ మార్పు లేదు. Abraham, instead of getting weak, he got stronger and stronger. He knows it's going to be more of a miracle all the time. Because he believed God. And he staggered not at the promise of God through unbelief. He said, we're going to have it. అబ్రహాము బలహీనపట్టుకు బదులుగా అతను బలం పొందుకుంటున్నాడు. అది ఎప్పుడు కూడా అద్భుతమే అవుతుందని అది అతనికి తెలుసును. ఎందుకంటే అతడు దేవుని నమ్మాడు కాబట్టి. అవిశ్వాసం చేత దేవుని వాగ్దానమును అనుమానించలేదు. అతడు చెప్పాడు, మనం అది పొందుకోబోతున్నాము. One morning the womb of Sarah began to swell and little Isaac was born because Abraham believed God. And he looked at the things, counted those things that was not as though as they were. ఒక ఉదయవేళ షారా గర్భం ఉబ్బుటకు ఆరంభమైనది. చిన్న ఇస్సాకు జన్మించాడు. ఎందుకనగా అబ్రహామును దేవుని నమ్మాడు. అతను లేని వాటిని ఉన్నట్టుగా ఎంచి అతడు వాటిని చూశాడు. Not by feelings, not by sight. You don't walk by feelings or sight. It's by faith. భావించుట ద్వారా కాదు, చూచుట వలన కాదు. చూచుట వలన, నీ భావన వలన నీవు నడవద్దు. అది విశ్వాసం వలననే. And when God has pronounced anything, said whatever things you ask when you pray, believe you receive it and hold on to it. God said so. It's got to be so. Amen. Demons. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే లేక పలికినట్లయితే మీరు ప్రార్థించినప్పుడు మీరు ఏమి అడిగినను నీవు పొంది ఉన్నావని నమ్ము. ఆ తర్వాత దానిని అనుకో. దేవుడేది చెప్పాడు అది అలాగ జరగవలసి ఉన్నది. ఆమేన్.
దయ్యాలు Faith in the Father, faith in the Son, faith in the Holy Ghost, three in the one. Demons will tremble and sinners awake. Faith in Jehovah will anything shake. తండ్రి యందు విశ్వాసము, కుమారుని యందు విశ్వాసము, పరిశుద్ధాత్మ యందు విశ్వాసము, మూడు ఒకటిలో ఉన్నవి. దయ్యాలు వణకును, పాపులు మేల్కొందురు. యెహోవా యందు విశ్వాసము దేనినైనా వణికించును. That's right. Oh my, certainly it is. Have faith in God. Look to Him. Don't you move. Stay right there. God said so. అవునా? ఓహో, నిజంగా అది జరుగుతున్నది. దేవుని యందు విశ్వాసముంచు. ఆయన వైపు చూడు. నీవు కదలవా? అక్కడే ఉండు. దేవుడు అలాగు చెప్పాడు. Demons, what are they? They're spiritual beings. దయ్యాలు ఏంటవి? ఆత్మలు. Now the doctor says, you got cancer, you got TB, you got cataract, you got pleurisy, you got this. It's a devil. వైద్యుడు చెప్పాడు, నీకు క్యాన్సర్ అని, నీకు టీబీ అని, నీకు కన్నుపొర జబ్బు అని, నీకు ఫిరేసీ అని, నీకు అదే ఇది అని. అది దయ్యం. It's a life. And behind that life is a spirit. దానికి ప్రాణమున్నది. ఆ ప్రాణం వెనకాల ఆత్మ ఉన్నది. How many knows and can see that a cancer, cataract, it's a spirit, got life in it? క్యాన్సరు, కంటిపొర జబ్బు, అది ఒక ఆత్మ అని ఎంతమందికి తెలుసు? దానిలో ప్రాణమున్నది. Well, nothing can have life without spirit, you see. So there has to be a life to operate that somewhere. ఆత్మ లేకుండా దీనికి ప్రాణముండదు. కనుక దాని నిర్వహణ జరగవాలంటే ప్రాణం ఉండవలసి ఉన్నది ఒక చోట. Even that tree there has life in it. చివరికి చెట్టులో ప్రాణమున్నది. All the science in the world couldn't make one blade of grass. Did you know that? లోకములో ఉన్న విజ్ఞాన శాస్త్రమంతా ఒక గడ్డి పరికను చేయలేదు. అది నీకు తెలుసా? They make something look like it, but they can't find the formula of life. That's God. See? దానివలే అగుపించే ఒక దాన్ని వారు చేయగలరు. అయితే దాని ప్రాణము యొక్క ఫార్ములాను, నిర్వచనాన్ని చేయలేరు. అది దేవుడు. చూశారా? Jesus said to the tree, "Cursed be you. You don't have any fruit and you'll never have any." యేసు చెట్టుతో చెప్పాడు, నీవు శపింపబడదు కాక అని. నీకు ఎటువంటి ఫలములు లేవు, ఇక ఎన్నడూ ఫలములు కాయవు. They passed back by us about 8 o'clock in the morning, passed back about 11 o'clock as he's going to dinner. Peter said, "Look at that tree. It's dead from the roots up." వారు తిరిగి అటువైపు వచ్చారు. అది ఆ ఉదయం 8 గంటలు. వారు మధ్యాహ్న వేళ భోజనకు వెళ్తున్నారు. 11 గంటలకు వెళ్తున్నారు. పేతురు చెప్పాడు, ఆ చెట్టును చూడు, అది వేళ్లు మొదలు చనిపోయి ఉన్నది. Why? Jesus rebuked the life that was in that tree, that was in the roots, and the whole thing died. Hallelujah! ఎందుకని? ఆ చెట్టులోను, ఆ చెట్టు వేరుల్లోనూ ఉన్న ప్రాణాన్ని యేసు గద్దించాడు. అంతా చచ్చిపోయినది. హల్లెలూయా! That same Christ can rebuke a cancer from the roots, and the whole thing will die. అదే క్రీస్తు వేళ్లు మొదలుకొని క్యాన్సర్ ను గద్దించగలడు. అదంతా చచ్చిపోతున్నది. That tree was standing there just the same as it was hours before, but she finally the leaves begin to drop off, and then the bark begin to peel off. కొన్ని గంటల క్రిందట ఉన్నది గాని ఆ చెట్టు అక్కడ అలాగే నిలబడి ఉన్నది. అయితే వాటి ఆకులు రాలిపోవటం మీరు చూడగలరు. ఆ తర్వాత దాని బెరడు ఎండిపోవటం చూడగలరు. And begin to wear away day after day and week after week, and after a while there wasn't even one speck of that tree left. Hallelujah! దినము దినము వారం వారము అవి రాల్చివేస్తూ కొంతకాలానికి ఆ చెట్టు గుర్తు కూడా అక్కడ లేకుండా పోయినది. హల్లెలూయా! Cancer, tumor, cataract, or anything else will have to go when Christ speaks. క్రీస్తు మాట్లాడితే క్యాన్సర్, కణితి, కంటిపొర జబ్బు ఏదైనా వెళ్లిపోవాల్సినది. He cast out devils. He said, "In my name they shall cast out devils. Speak with new tongues, take up serpents or drink deadly things, will not harm them. If they lay their hands on the sick, they shall recover." ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన చెప్పాడు, నా నామమున వారు దయ్యాలను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తిపట్టుకొందురు, మరణకరమైన త్రాగిన వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. You love Him? I'm sorry I kept you an hour here this afternoon sitting here. You love the Lord? మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఈ మధ్యాహ్నం 1 గంట వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచాను. క్షమించండి. మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? What's going to happen now if you accept Christ as your healer and believe in your heart that something has happened to you and you believe you're healed? ఇప్పుడు ఏమి జరగబోతున్నది? క్రీస్తుని మీరు స్వస్థపరచువానిగా
మీరు అంగీకరించినట్లయితే ఒక జరుగునని మీరు నమ్మినట్లయితే మీరు స్వస్థత పొందెదరని మీరు నమ్ముతున్నారా? Are you going to believe that you're healed? Don't let the devil pin nothing else on you. Just keep on. మీరు స్వస్థత పొందారని నమ్మబోతున్నారా? ఏ దయ్యం, ఏ చీల ముక్క మీ మీద పెట్టుటకు అనుమతి ఇవ్వవద్దు. ముందుకు సాగండి. Doctor say, doctor, how does it look? He said, why, it's still there. వైద్యుడు అడుగుతాడు, అది ఎలా ఉన్నది? అతడు అంటాడు, ఏంటి, అది ఇంకా అక్కడే ఉన్నదే. In your heart, you know what's happened. నీ హృదయంలో ఏమి జరిగినదో నీకు తెలుసు. First thing you'll say, wonder what happened to that thing. మొదటి విషయం ఏంటో మీకు తెలుసా? దానికేమి జరిగినదో దానికి ఆశ్చర్యమని చెప్పు. And say, look, doctor, I'm going to tell you. Here's what happened. Jesus Christ healed me. That's right. Jesus Christ healed me. తరువాత చెప్పు, డాక్టర్ గారు, నేను నీకు చెప్పబోతున్నాను. ఇదిగో ఇక్కడే ఉన్నది, ఏమి జరిగినది. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు. అంతే, యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు. All right. Let's bow our heads just a moment. Brother Willis, would you come here just a minute, brother? మంచిది, ఒక్క నిమిషం మనం తల వంచుకుందాము. సోదరి విలెట్స్, మీరు ఒక్క నిమిషం ఇక్కడికి వస్తారా? Now, Heavenly Father, we're thankful for the blood of Christ. పరలోకపు తండ్రి, క్రీస్తు రక్తమును బట్టి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. And maybe sometimes that thy servant, Lord, doesn't use wisdom to speaking so long. ఎక్కువసేపు మాట్లాడడం ద్వారా ప్రభువా, నీకు సేవకుడు ఒకవేళ కొన్నిసార్లు జ్ఞానాన్ని వినియోగించలేకపోవచ్చును. But I maybe feel like Paul that preached all night one night. అయితే నేను పౌలు వలె భావిస్తున్నాను. ఒక రాత్రంతా ఒకసారి మాట్లాడాడు అతడు. A little fellow fell out of the window and got killed. And that apostle with the word of God in his life went and laid his body over the boy. Life come in him and he lived again. ఒకడు కిటికీలో గుండా కిందకి పడి చనిపోయాడు. అపోస్తలుడు దేవుని వాక్యమును తన జీవితములో కలిగినవాడై దిగి వెళ్లి తన దేహముతో ఆ అబ్బాయిని తాకాడు. అతనిలోకి ప్రాణం వచ్చి అతను బ్రతికాడు. Dear God, I realize that the sunset of this great civilization is now setting. Way past spent, the middle of the day is gone, the evening shadows are falling. ప్రేమిన దేవా, ఈ గొప్ప నవనాగరికత యొక్క సూర్యాస్తమయము ఇప్పుడు అస్తమించనై ఉన్నది. ఎంతో గతించిపోయినది. దినములోని మధ్యాహ్నం దాటిపోయినది. సాయంకాల వేళ గుర్తులు పడచూపుచున్నవి. Great light is breaking forth from the kingdom of God to take its place of this gross darkness coming on the earth. భూమిపైకి వస్తున్న కటిక చీకటి స్థానాన్ని ఆక్రమించుకుంటూ కొరకై దేవుని రాజ్యములో నుండి ఘనమైన వెలుగు ఉదయిస్తున్నది. God, I realize I'm getting older every day. దేవా, ప్రతిదినము నేను వృద్ధునైపోవడం నేను గ్రహిస్తున్నాను. Let me go, Lord. Give me strength. Help me to tell this great truth everywhere. ప్రభువా, నన్ను వెళ్ళనివ్వు. నాకు బలము దయచేయము. ఈ గొప్ప సత్యాన్ని ప్రతి చోట చెప్పుటకు సహాయము చేయము. Help us tomorrow afternoon that we'll understand more. రేపు మధ్యాహ్నం మేమింకా ఎక్కువగా అర్థం చేసుకునేలాగునా మాకు సహాయము చేయండి. Dear God, bless this little audience this afternoon. ప్రేమైన దేవా, ఈ మధ్యాహ్న వేళ ఉన్న ఈ చిన్న సభికులను ఆశీర్వదించండి. Tonight when they gather in for the healing service, may every man and every woman get to one another and go to talk and say, now here's, don't have any more doubt. ఈ రాత్రి స్వస్థత కూడిక కొరకు వారు వచ్చినప్పుడు ప్రతి స్త్రీ పురుషుడు ఒకరి యొద్దకు ఒకరు చేరి మాకింక అనుమానములు లేవు అని మాట్లాడుకుందురు కాక, We understand where it comes from now. We know it's a devil. అది ఎక్కడి నుండి వచ్చునో మేము అర్థం చేసుకున్నాము. అది దయ్యమని మాకు తెలుసు. We know when he leaves, he has to come at the command of God. He has to. God's done said so. He has to leave. అది విడుచున్నప్పుడు దేవుని ఆజ్ఞ దానికి కావాలని మేము తెలుసుకున్నాము. అతడు చేయవలసి ఉన్నది. దేవుడు అలాగని చెప్పి ఉన్నాడు. అది వెళ్ళవలసి ఉన్నది. Then may they go out happy, rejoicing, claiming their healing. Let nothing stand in their way anymore. Just go believing. తర్వాత సంతోషముతో ఆనందముతో వారి స్వస్థతను అంగీకరించిన వారై వారు బయటికి వెళ్ళుదురు కాక, ఇక ఎన్నడూ వారి మార్గములో ఏది అడ్డు నిలబడలేదు. నమ్మి వెళ్ళిపోవడమే. God made this little church here and these cooperating churches have a revival after this meeting. Lord, that'll just pack it through and many hundreds of souls be brought into the kingdom of God. Grant it, Father. దేవా, ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘము, ఈ సహకారమిచ్చుచున్న సంఘములు ప్రభువా,
ఈ కూటమి తర్వాత ఉజ్జీవింపబడి వందల కొలది ఆత్మలు మూటలుగట్టి దేవుని రాజ్యములోకి తెచ్చుదురు కాక. తండ్రి, అనుగ్రహము చూపండి. May men and women here from across the nations and other places, may they take the message back to their churches. May they have an old-fashioned revival. Grant it, Lord. దేశాల నుండి పలు ఇతర స్థలాల నుండి వచ్చిన స్త్రీ పురుషులు వర్తమానమును వారి సంఘాలకు తీసుకుని వెళ్లి పాతకాలపు ఉజ్జీవాన్ని వారు పొందుదురు కాక. అది అనుగ్రహించండి ప్రభువా. Forgive us of our sins now. Help us to be your servants in Jesus Christ's name. Amen. మా పాపములు క్షమించండి, నీ సేవకుల మగుటకు సహాయము చేయండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. I wonder while you're sitting here, is there a sinner in the building today would say, Brother Branham, remember me in prayer, will you raise up your hand? Is there a sinner person? I don't know. ఈ దినం ఇక్కడ భవనములో కూర్చున్న వారిలో పాపిగా కూర్చునేనట్లయితే సహోదర బ్రహ్మాం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పువారు ఉన్నట్లయితే అది అంతటి అద్భుతకరం. నీవు చేయి చూపించగలవా? ఎవరైనా పాపిగా ఉన్న వ్యక్తి ఉన్నాడా? నాకు తెలియదు. God bless you, lady. God bless you, sir. You, and you, and you. God bless you. దేవుడు నిన్ను దీవించుడు కాక. అమ్మా, ఉన్నారా? దేవుడు నిన్ను దీవించు కాకండి. నీవు 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 దేవుడు నిన్ను దీవించును. I wonder if you, now this is to you. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది నీకే. See, I don't believe in going back in the audience. I don't criticize others who do it. I don't believe in going in the audience and trying to pull someone. See? సభలో వెనుకకు వెళ్ళుట అనేది నేను నమ్మను. ఇతరులని విమర్శ చేయట్లేదు. సభకులోకి వెళ్లిపోయి ఒక లాక్కుని రావటం నేను నమ్మను. చూశారా? No man can come except the Father who's drawn him. See? That's right. You're just pulling him up there against his will. See? తండ్రి వాణ్ణి ఆకర్షించింది కానీ ఎవడనూ రాడు. అవునా? అతని ఇష్టతకు వ్యతిరేకంగా నీవతన్ని లాగుతావు. చూశారా? But if God knocks at your heart, you're the greatest privileged person in the world. You just don't know how many people I've talked to. అయితే దేవుడు నీ హృదయాన్ని తట్టినట్లయితే నీవెంతో గొప్ప వ్యక్తివి లోకములు. నేనెంతమందితో మాట్లాడి ఉన్నానో నీకు తెలియదు.